భారీ వర్షాలు అనగానే తుఫాన్, అల్పపీడనం, వాయుగుండం వంటి పదాలు ఎక్కువగా వినిపిస్తాయి. అసలు తుఫాన్లు ఎలా ఏర్పడతాయి? అల్పపీడనం, వాయుగుండం మధ్య తేడా ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కువగా గాలులు ఉండే ప్రాంతాన్ని అధిక పీడనం అంటారు. అతి తక్కువ గాలులు ఉండేదాన్ని అల్పపీడనంగా పిలుస్తారు. గాలుల కదలికలో మార్పుల వల్లే ఈ రెండు పీడనాలు ఏర్పడతాయి. గాలుల్లో రెండు రకాలు ఉంటాయి. అవి వేడిగాలి, చల్లగాలి. ఇవి భూమి మీద, సముద్రాల మీద వ్యాపించి ఉంటాయి. అయితే వేడిగాలి తేలికగా ఉంటుంది కాబట్టి పైకి చేరుతుంది. కానీ చల్లగాలిలో తేమ ఉంటుంది కాబట్టి అది కిందే ఉంటుంది. సూర్యకిరణాల వల్ల సముద్ర ఉపరితలం వేడెక్కినప్పుడు దానిపై ఉండే చల్లగాలిలోని తేమ తేలికగా మారి పైకి చేరుతుంది. ఇలా గాలిలో ఉండే తేమ ఆవిరై పైకి చేరినప్పుడు అది ఘనీభవించి మంచు స్ఫటికాలుగా మారతాయి. అప్పుడు దట్టమైన క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి. అయితే అదే సమయంలో ఎక్కువ మొత్తంలో గాలులు పైకి చేరడం వల్ల కింద కాడి ఏర్పడుతుంది. దాన్నే అల్పపీడనం అని అంటారు. అంటే గాలులు తక్కువ ఉన్న ప్రదేశం అని అర్థం. ఆ కాడిని పూరించడానికి చుట్టూ ఉన్న గాలులు అల్పపీడనం వైపు ప్రయాణిస్తాయి. ఆ వీచే గాలితో పాటు మేఘాలు కూడా పయనించి చల్లబడి వర్షాలుగా కురుస్తాయి. అల్పపీడనం ఎంత ఎక్కువగా ఉంటే గాలుల తీవ్రత అంత పెరుగుతుంది. అలా అల్పపీడనం ఓ కేంద్రం చుట్టూ తిరుగుతూ మరింత తీవ్రమైతే వాయుగుండంగా మారుతుంది. అది ఇంకా బలపడితే తుఫానుగా వృద్ధి చెందుతుంది. ఈ తుఫాన్ సముద్రంలో సుడుల రూపంలో ఏర్పడుతుంది. ఇది సముద్రం నుంచి భూ వాతావరణంలోకి ప్రవేశించడాన్ని తీరం తాకడం అని అంటారు. తుఫాన్ భూ ఉపరితలాన్ని తాకగానే సుడుల రూపంలో ఉన్న మేఘాలు విచ్ఛిన్నమై భారీ వర్షాలు కురుస్తాయి. సుడులకు కారణమైన గాలులు తీరంపైకి గంటకు 61 నుంచి 250 కిలోమీటర్ల కంటే వేగంగా ప్రయాణించి అంతులేని నష్టాన్ని కలిగిస్తాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్రతిరోజు వేటి న్యూస్ యాప్ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.